అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ క్రమంలో అయోధ్య నగరాన్ని అద్భుతంగా అలంకరిస్తూ ఉన్నారు. ప్రధాన రహదారుల్లో సూర్య స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. నయాఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్ను అయోధ్య బైపాస్తో కలిపే ధర్మ మార్గం రహదారికి ఇరువైపులా 40 సూర్య స్తంభాలను ఏర్పాటు చేశారు. కాగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేక మందిని ఆహ్వానించింది. 4,000 మంది సాధువులు, 2,200 మంది ఇతర అతిథులకు ట్రస్ట్ ఆహ్వాన పత్రికలు పంపింది. ఆహ్వానాలు అందుకున్న వారిలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఇక మన తెలుగు హీరోలు కూడా ఉండటం గర్వకారణం. టాలీవుడ్ నుండి చిరంజీవి, ప్రభాస్లకు ఈ ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ప్రభాస్ రీసెంట్ గా ఆదిపురుషు సినిమాలో రాముని పాత్రలో ఒదిగిపోయి నటించిన విషయము తెలిసిందే. అదే సమయంలోనే ప్రభాస్ కి అయోధ్య ఆహ్వానం అందినట్లు వార్తలు వచ్చాయి. మన వారితో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నుండి కూడా పలువురికి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.